పొలం కాడ ఏం జరిగిందో నీకు గుర్తులేదా? దానికి ప్రతిఫలమే ఈ కడుపు. ఏంది బిడ్డ, చీర నలగలేదు, పెట్టిన పూలు పెట్టినట్టే ఉన్నాయి, బొట్టు చెరగలేదు, రాత్రి ఏం జరగలేదా? అమ్మా, నాకెందుకో భయం అవుతుందమ్మా. ఎందుకు భయం బిడ్డ? అల్లుడు చాలా మంచోడు, అల్లుడు చెప్పినట్టు విను, సరేనా? సరే అమ్మా, నువ్వు చెప్పినావు కదా, వింటా. అత్తో నా అత్త, అబ్బా జల్ది తీసుకురా అత్త నీ బిడ్డని, ఆపుకోలేకపోతానా. అలాగా కూర్చో. ఈరోజు మన శోభనం అన్నట్టే గాని నీకని ఎక్కువ నేనే సిగ్గుపడతాన్నా. నాకు కూడా సిగ్గైతుంది. ఎక్కడ ఇచ్చిర్రు ఈ మల్లెపూలు? మంచి వాసన వస్తున్నాయి. ఏమో మా అమ్మ తీసుకొచ్చింది. అవునా, సరే గాని దగ్గరికి రా. అగో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడు. మాట్లాడతా. నాకేమన్నా భయమా? నాకేమన్నా లవర్ ఉందా ఏంది? లవర్ లేనప్పుడు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడొచ్చు కదా. అట్లనే చెప్తా, నాకేం భయం లేదు. హలో హలో రాజు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని శోభనం చేసుకుంటానవా? అసలు నీకు నన్నెట్లా మోసం చేయాలనిపించిందిరా? హలో, ఎవరు? కవితనా? ఓహో, నీకు నా వాయిస్ కూడా గుర్తుపడతలేవా? కవితనా అని అడుగుతాను. నన్నెట్లా మోసం చేయాలనిపించిందిరా? ఇగో నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, అయినా ఏం కాదు, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. యువతది, దాన్ని ప్రేమించి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది 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 కాదే బుజ్జి. ఏందది కాదు? నువ్వు భయపడుతుంటేనే అర్థమవుతుంది అది నీ లవర్ అని. అగో ఇప్పటిదాకా నువ్వు నిజం నమ్ముతానావా? అది రాంగ్ కాలు, అసలు కాల్సు నాకు బాగా వస్తాయి తెలుసా. అదంతా నిజం కాదు, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. అలాగా ఏంటేం పట్టించుకోవద్దు, ఇంకేం మాట్లాడకు. శోభనం క్యాన్సిల్. మళ్ళొచ్చి ఇక్కడ కూర్చున్నావా? పోయి కింద పడుకున్నాడు. అమ్మా అవ్వా ఏందే
గట్లదా నువ్వు మెల్లదా నిన్న కదా దా వచ్చి కూసో గట్టిగాదంతా. ఏ అద్దద్దద్దు మళ్ళా దాన్ని ఎందుకు, నేను ఇక్కడనే వండుకుంటా. అగో ఏమైంది? ఇంత పొద్దుపోయినా ఇది ఇంకా లేవలేదు. ఓరి అక్క మా తిట్టే చూస్తుంది. రాత్రి లోపలే జరగబాయే. ఏంది బిడ్డ, చీర నలగలేదు, పెట్టిన పూలు పెట్టినట్టే ఉన్నాయి, బొట్టు చెరగలేదు, రాత్రి ఏం జరగలేదా? అవునమ్మా రాత్రి ఏం జరగలేదు. విట్రా విట్రా. చెప్పి రాత్రి ఎందుకు జరగలేదు? అది అమ్మా నేను లోపలికి ఆ, వెళ్ళినాక కూర్చో అన్నాడు. సరే అని కూర్చున్నా. పాల గ్లాస్ ఇద్దామనేటప్పటికి నాకు సిగ్గైతుంది అన్నాడు. నేను కూడా నాకు సిగ్గైతుందని చెప్పిన. పూలు వాసన చూసి ఎవరు తీసుకొచ్చిర్రు అన్నాడు. మా అమ్మ తీసుకొచ్చిందని చెప్పిన. కొంచెం దగ్గరికి జరగన్నాడమ్మా. సరే అని జరిగిన కథం ఆ లోపే ఫోన్ వచ్చింది. నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పిన. సరే చేసి మాట్లాడతా, నాకేమైనా లవర్ ఉందా అని అన్నాడు. కథం అదేవతో కవితాటమ్మా, దాన్ని లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుండంట. మీ అల్లుడు మన ఇద్దరిని మోసం చేసిండమ్మా. ఏంది నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. రాత్రి ఇది జరిగిందన్నమాట. ఉండు, అల్లుని సంగతి చెప్తా. ఓ అల్లుడు, అల్లుడు, ఓ ఇల్లని కప్పల్లుడు, ఏంటి అత్తమ్మా? రా నువ్వు ఇట్రా, రా ఇట్రా. రాత్రి ఏం జరగలేదంట, నా బిడ్డను అసలు ముట్టుకోలేదంట. ఎందుకు? మీ బిడ్డని నన్ను దూరం పెట్టింది, నన్ను ముట్టుకొనియలే. ఎందుకు దూరం పెట్టింది? చెప్పే, ఎందుకు దూరం పెట్టినావు? నీకు చెప్పినా కదమ్మా, నైట్ అదేవతో కవిత అట ఫోన్ చేసింది. నా ముందే ఐ లవ్ యూ కూడా చెప్పిందమ్మా. నన్ను మోసం చేసి ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నావా అన్నది. అయినా సరే మన ఇద్దరం ఇప్పటికీ కలిసి ఉందామని చెప్పిందమ్మా. పెళ్లి కాకముందు ఈ విషయాలని మాకెందుకు చెప్పలేదు అల్లుడు? ఎవరా కవిత? మీరు అడగలేదు, నేను చెప్పలేదు. మీ ఇంటికి అల్లుడు కావాలన్నారు, మీ బిడ్డను లగ్నం చేసుకున్నా ఇల్లరికం వచ్చిన. చూసినా మా అమ్మ ఏమంటుండో, మీరు అడగలేదు నేను చెప్పలేదు అంటుండు. చూస్తున్నా. ఇగో అత్తమ్మ, ఎలాగో నిజం తెలిసింది కదా, ఇక నన్ను క్షమించుర్రి. రాత్రికి మాత్రం శోభనం పెట్టుర్రి. సిగ్గనిపిస్తలేదా ఈ మాట మాట్లాడడానికి? శోభనం అరేంజ్ చేయమంటున్నావు? ఈ జన్మలా నీతో శోభనం జరగది. అత్తమ్మ మీరేమంటారు? నా బిడ్డ మాటే నా మాట. శోభనం ఎట్లా జరగదు చూస్తా.
మళ్ళీ ఎందుకు వచ్చినావు నా దగ్గరికి? అయ్యో రావద్దా? రావద్దనే చెప్తున్నా. పోయి స్నానం చేపో, చెమట కంపు కొడుతుంది. అవునా? అవగానే మరి తానం చేసేస్తా. రావద్దు, అటే పోయి పడుకో. ఏమే తలుపులే అన్న. ఏసిరా, నిన్ను కింద వండబెట్టి తొక్కుతా. నీకెందుకే కష్టం, కాలు నొప్పి పెడితే నేను పోతా. ఎవరమ్మా నువ్వు? నా పేరు కవిత. రాజు ఉండేది ఇంట్లోనే కదా? అవును, రాజు ఈ ఇంట్లోనే ఉంటాడు, మా అల్లుడు. ఈమెవరు? ఈమె నా బిడ్డ. రాజు దీన్ని పెళ్లి చేసుకున్నాడు. అల్లుడు, ఓ అల్లుడు, ఇగో ఇట్రా, నీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. అత్తమ్మ, ఎవరి అమ్మాయి? నేనెవరో నీకు తెలియదా? నువ్వు నిన్నెప్పుడు చూడలే, నువ్వు నాకు తెలియదు. అత్తమ్మ, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నిజమే, నాకు తెలియదు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. నిన్న నైట్ కాల్ చేసి నువ్వేనా? నేనే. ఎందుకు వచ్చినావు? మీ లవ్ స్టోరీ చెప్పడానికా? అవును. ఏది చెప్పు. నా పేరు కవిత. మాది పేద రైతు కుటుంబం. మేము చేను పనులు, పొలం పనులు చేసుకుంటా బతికే వాళ్ళం. ఒకరోజు మక్క పెరడు కాడికి పోతా అంటే ఏం జరిగిందంటే, ఏ కవిత, ఓయ్ నువ్వు గీడికి ఎందుకు వచ్చినావు పిల్లగా? కొంపేసి మా అక్క కంకులకి ఇట్లా దొంగతనం చేయడానికి వచ్చినావు ఏంది? అబ్బరా బాంచనే, గంత పెద్ద మాట అన్నావు, నేను అందుకు రాలే. మరి ఎందుకు వచ్చినావు? ఇగో ఎప్పటి నుంచో నీకోసం తిరుగుతున్నా కదా. కాదు కాదు, నీ అమ్మడి పడుతున్నా కదా. అవునా? ఎందుకు? నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏం విషయమో చెప్పు. నేను నిన్ను ప్రేమిస్తున్నా కవిత. ఏంది? నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఇగో చూడు, మా ఇంట్లో గిసొంటి ఏం నడవది. మా అమ్మ నాన్న నన్ను చంపేస్తారు. అబ్బా, ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకో. నన్ను ప్రేమించు ప్లీజ్. కాళ్ళు కూడా పట్టుకుంటే అవసరం ఉంటాయి. ఓ పిల్లగా, గన్ని మాటలు ఎందుకు గాని, మరే నేనంటే నీకు నిజంగా అంత ఇష్టమా? అరే చచ్చిపోయేంత ఇష్టం అబ్బా. నువ్వంటే నాకు ప్రాణం కూడా. ఏ అంత కొత్తగా మాట్లాడతాను ఏందో ప్రేమ దోమ అని. ఇంతవరకు నాకు ఎవరిట్లా చెప్పలేదు, కానీ నువ్వు చెప్తాంటే ఎందుకో మంచిగా అనిపిస్తుంది. అవును కదా, నీకు మంచి అనిపిస్తుంది కదా. నాకు కూడా నిన్ను ఎప్పటి నుంచి చూస్తున్నా కదా, నాకు అప్పటి నుంచి మంచి అనిపిస్తుంది. మరి మనం పెళ్లి చేసుకుంటాం కదా? శోభనం కూడా చేసుకుంటాం. ఇగో ఈ మక్కల్ని మంచం వేద్దాం, రాత్రంతా కావాలందాం. ఏ ఊకో, కొంచెం కూడా సిగ్గులేదు. సరే గాని నువ్వు పెళ్ళైనాక మా ఇంటికన్నా ఉంటావు కదా, ఈ చేన్లు మొత్తం నువ్వే చూసుకోవాలి. మరి పెళ్ళైనాక మీ ఇంటికాడనే ఉంటా, ఈ చేన్లని నేనే చూసుకుంటా. చేన్లే కాదు, ఒక్క మక్క కంకి కూడా కొనియకుండా జాగ్రత్తగా కాపాడుకుంటా. అలాగా? సరేనా? మాట మీద నిలబడతావు కదా. అరే కుర్చేసుకొని మనం నిల్చుంటా. విన్నావా? ఐ లవ్ యూ. ఏ ఐ లవ్ యూ టు చెప్పవు. ఐ లవ్ యూ టు. మళ్ళీ ఒక్కసారి, నాకు నచ్చలేదు. ఐ లవ్ యూ టు. సరే, చేనంతా చూద్దాం. సరే
చేను లోపలికి ఇట్లా పోదామా? ఏ సిగ్గులేదు నీకు. సరే గాని ఈ చేను అంతా మీదేనా? ఆ ఇగో ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇది మొత్తం మనదే. కంకులు బాగా కాస్తాయా? ఆ ఇగో కంకులు బాగా కాసినాక నేనే ట్రాక్టర్ లో తీసుకుపోయి అమ్ముకత్తా. ఇంకేం? అయ్యో పిచ్చోడా, నువ్వెందుకు అమ్మకచ్చుడు? పనోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అమ్మకత్తరు. అవసరమైతే నీకు ఒక బత్తడి ఇత్త పట్టు. బత్త నాకెందుకు కానీ? అయ్యో పిచ్చి నాది గాని ఇవన్నీ నాయనే, బత్త నాకెందుకు అంటారని నేను అదే చెప్పబోతున్నదా. ఇగో రాత్రికి నీళ్లు కట్టాలి ఈ శేనుకున్ను అగో ఆ శేనుకి. మరి రాత్రి జాగ్రత్త, మంచిగా పాములు చూడు. గిట్ల లేవుగా? పందులు గిట్ల వస్తాయి. పందులు వీకని పాములు అంటే భయం నాకు. అరే ఏంది నాగబాబు అంటే ఏది కుడుతుంది అది? అవును భలే ఉన్నవే, నేను వేసుకున్నాక నన్ను ఆటాడించేటట్టే ఉన్నావు. ఇంత పిరుకోని ఇంకా నన్ను పెళ్లి చేస్తా. పాము కానే పిరికి పని కాదు అట్లే ఉండదు. అప్పటి నుంచే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆ తర్వాతనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అందుకే నిన్న రాత్రి ఫోన్ చేసిన. ఏమైంది? సమాధానం ఇయ్యవు, ఏం చెప్తలేవు? చెప్పలుడు, ఆమెకి అంతగానో మాట్లాడుతుంది కదా, చెప్పవేమి? ఇగో కవిత, మనం ప్రేమించుకున్నది నిజమే, కాకపోతే అది కలగానే మిగిలిపోయింది. నా చుట్టూ ఆర్థిక పరిస్థితులు నన్ను చుట్టుముట్టినాయి. అప్పుడే నా అత్త నా గురించి తెలుసుకొని నా బిడ్డను పెళ్లి చేసుకో, ఇల్లరిగా ఉండు అని వేడుకుంది. నాకంటూ ఎవరూ లేరు. అమ్మాయిని ఆస్తిని ఇస్తా అంటే కాదనలేక పెళ్లి చేసుకున్నా. నిన్నేదో మోసం చేద్దామని కాదు. నన్ను ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఈ రోజు నుంచి నేను ఈయనే ఉంటా, నువ్వేం చేస్తావు చెయ్యి. అయ్యో పిన్ని, నాకు బాగా తలకాయ నొత్తాంది. ఏమనుకోకుండా కొంచెం ఛాయ్ తీసుకొచ్చేవా? థ్యాంక్ యూ పిన్ని. చూడు బిడ్డ, పిన్ని అని పిలిచినావు కదా, ఒక పిన్ని లెక్క ఒక మాట చెప్తా నేను బిడ్డ. ఇగో జరిగింది ఏదో జరిగిపోయింది, ఇవన్నీ మర్చిపో. ఎంత కాదన్నా ఆయన నా ఇంటి అల్లుడు, నా బిడ్డకి మొగుడు. అందుకే చెప్తున్నది అర్థం చేసుకో బిడ్డ. ఏమైంది బిడ్డ, ఎందుకు కక్కుతున్నావు? అది పిన్ని, నేను నెల తప్పిన. అగో ఏమో నాకే చూస్తారు. నేను కాదని. కవిత చెప్పవు, నీకు నాకే సంబంధం లేదని చెప్పవు. ఆ బిడ్డకు తండ్రి నేను కాదని చెప్పు. అది ఇట్లా చూస్తారు. కవిత నిన్నే అనేది. నేను కాదత్తమ్మా, ఒట్టే నేను కాదే. చెప్పు కవిత, సపరేట్ ఉంటావు. చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియదని వాళ్ళ ముందట అబద్ధాలు చెప్తానవా? ఆ రోజు పొలం కాడ ఏం జరిగిందో నీకు గుర్తులేదా? దానికి ప్రతిఫలమే ఈ కడుపు. ఓ కవిత, మీకు పొలం ఎక్కడుంది? మీకు ఉన్నది చేను కదా. ఇక వత్తమ్మా, ఇది అన్ని అబద్ధాలు ఆడుతుంది. ఇది నాకు ఆ సంబంధమే లేదు. ఏ అపో, ఎందుకు అబద్ధాలు ఆడతానో తప్పించుకోవాలని. చూడు పిన్ని, వీడు పరమ దుర్మార్గుడు. వీడు చెప్పే మాటలు నమ్మకూరి. ఇప్పుడు నేను కడుపుతోటున్నా, దీనికి కారణం నువ్వే. ఎలాగైనా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. అంతవరదాకా నేను నిన్ను వదిలిపెట్టా. ఇంకేం చూస్తున్నావు? నీ బండారం మొత్తం బయట పడ్డది, పోయి ఇక్కడ నుంచి. అగో నేనెందుకు పోతా? అత్తమ్మా మీరే చెప్పురి. ఏయ్ ముయ్, అత్తమ్మ అని పిలిచారా? అదే కోల్పోయినావు నువ్వు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పా నడు. ఎటు? పో బయటికి పో.
నేను ఎందుకు పోతా? అగో ఎట్లా పోవు నువ్వు ఎందుకు పోవాలి నేను? పా బిడ్డ అదే ఎట్లా నేను పోను. నేను పోను. ఎందుకు నేను పోను. నేను పోను. ఇట్లా కాదే అమ్మ 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 ఇగో మీరు నన్ను వచ్చినా చంపినా నేను మాత్రం పోను. నేను ఇంట్లోనే ఉంటా. నేను ఇంట్లోనే ఉంటా. ఇంకేం చూస్తున్నావు పో ఇక్కడి నుంచి. చెప్తాను కదా పోని, ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? పో ఇక్కడ నుంచి. నాదేం తప్పు లేదు. అలాగా నన్ను ఇంట్లోకి రానిచ్చేదాకా ఇక్కడనే ఉంటా. ఇక్కడ నుండి పోరాటం చేస్తా. అయ్య బాబోయ్ నిజమే. నన్ను ఇంట్లోకి రానియాలి, నన్ను ఇంట్లోకి రానియాలి అని పోరాడుతూ ఉంటా. చేసుకో లేదు లేదు, నన్ను ఇంట్లోకి రానియాల్సిందే. నన్ను ఇంట్లోకి రానియాలి. ఇల్లరికి వాళ్ళు ఇంట్లోకి రానియాలి. ఇల్లరికి వాళ్ళు ఇంట్లోకి రానియాలి. ఇల్లరికి వాళ్ళు ఇంట్లోకి రానియాలి. ఎన్ని రోజులైనా మంచిగా ఇక్కడనే పోరాటం చేస్తా. ఇంట్లో ఖచ్చితంగా పోరాటం చేస్తా. నాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా. ఇల్లరికి వాళ్ళు ఇంట్లోకి రానియాలి.